హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా జీరా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు 2 రకాల జీరా రైస్ ప్రిపరేషన్ చూపిస్తాను. మీకు ఇందులో ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసుకోండి. సింపుల్ అంటే సింపుల్గానే ఉంటుంది. వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. టేస్ట్ మాత్రం సింపుల్గా ఉండకుండా సూపర్ ఉంటుంది. ఈ జీరా రైస్ని బాస్మతి రైస్, నార్మల్ రైస్ 2 రకాలుగా చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన ఈ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ముందే వండుకొని ఉన్న రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ జీరా రైస్కి పొడి పొడిగా ఉన్న అన్నం అయితే బాగా సెట్ అవుతుంది. మెత్తగా ఉన్న అన్నంతో కంటే ఇలా పొడి పొడిగా ఉన్న అన్నం అయితేనే బాగుంటుంది. ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ జీరా రైస్ మొత్తం నెయ్యితోనే చేస్తే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసి ముందుగా నానబెట్టిన జీరాని అందులో వాటర్ తీసివేసి జీరాని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసి వాటిని కూడా బాగా కలుపుకోవాలి. కొన్ని రకాల స్పెషల్ కర్రీస్కి అంటే దాల్ తడ్కా, పన్నీర్ కర్రీ ఇలాంటి వాటికి ఇలాంటి జీరా రైస్ అయితేనే సెట్ అవుతుంది. నార్మల్ రైస్లోకి అవి అంతగా టేస్ట్ బాగుండదు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా కలపాలి. ముందుగా వండి పక్కన పెట్టుకున్న అన్నాన్ని పొడి పొడిగా చేసుకున్నాము కదా, దాన్ని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకొని ఒకసారి అటు ఇటు కదపాలి. జీరా మొత్తం రైస్కి పట్టే విధంగా కలిపి ఒకసారి మూత పెట్టాలి. కొంతమంది రైస్ వండుకునేటప్పుడే రైస్లోనే సాల్ట్ వేసుకుంటారు. అలాంటి వారు ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేయకున్నా పర్వాలేదు, కానీ నేను వండేటప్పుడు అలా సాల్ట్ ఏం వేయలేదు కాబట్టి ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ విధంగా పైన చల్లుకోవాలి. దీని వలన రైస్ డ్రై కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇదంతా ఒకసారి బాగా కదిపిన తర్వాత ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరను ఈ విధంగా వేసుకోవాలి. కొత్తిమీర వేసిన వెంటనే అసలు లుక్కే మారిపోయింది. చూశారు కదండి ఎంత సింపుల్గా ఉందో. ఏ కర్రీ లేనప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్కి అయితే ఈ జీరా రైస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అసలుకి చాలామంది ఈ జీరా రైస్ని జస్ట్ ఫ్లేవరిష్ కర్రీస్కి మాత్రమే, అంటే దాల్ తడక అలాంటి వాటికే యూజ్ చేస్తారు. కానీ పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యితో చేస్తాం కాబట్టి టేస్ట్ మాత్రం పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు రెండో పద్ధతిలో ఏ విధంగా జీరా రైస్ని చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. రైస్ కుక్కర్లో ఉండే ఒక బౌల్ ఉంటుంది కదండి, ఆ బౌల్తో 1 కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఒకవేళ మీకు ఈ కప్పు అవైలబుల్గా లేకపోతే టీ గ్లాస్తో 1.5 గ్లాసు రైస్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వాటర్ పోసుకొని దీన్ని బాగా కడుక్కోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి నానబెట్టాలి. దీనిని 1 గంట సేపు నానబెట్టాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా నాననివ్వాలి. ఇలా నానితేనే బాస్మతి రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో 3 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకోవాలి. ఒకవేళ మీకు కారం బాగా కావాలి అనుకుంటే, అంటే రైస్ స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకా 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇక్కడ నార్మల్ జీలకర్ర వేసుకుంటున్నాను. అది 1 స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కూడా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర కూడా నెయ్యిలో బాగా వేగిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని తీసి ఇందులో వేసుకోవాలి. దీనిని బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఇలా బాస్మతి రైస్తో చేయడం వలన రెస్టారెంట్లో చేసిన ఫ్లేవర్ వస్తుంది. రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను
ఇద్దరికి సరిపడే రైస్ మాత్రమే చేస్తున్నాను. 1 కప్ రైస్ అంటే బాస్మతి రైస్ ఇద్దరికీ సరిపోతుంది. నెయ్యి, జీలకర్ర ఫ్లేవర్ మొత్తం రైస్‌కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. సాల్ట్ తోటి మనకు టేస్ట్ మొత్తం తెలుస్తుంది. మీరు సాల్ట్ తక్కువగా వేసినట్లయితే మనకు ఈ ఫ్లేవర్ టేస్ట్ తెలియనే తెలియదు. తర్వాత సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి రైస్‌ని కదిపి తర్వాత మూత పెట్టుకోవాలి. రైస్‌లో చాలా రకాలుంటాయి. పుదీనా రైస్, టమాటా రైస్, జీరా రైస్. కానీ మనం ఎప్పుడు పులిహోర, లెమన్ రైస్ అంటూ ఈజీగా అయిపోయే చేస్తుంటాము. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. నేను వాటర్ కరెక్ట్‌గా పోసుకున్నానండి. అందుకే రైస్ బాగా పొడి పొడిగా అయింది. కాస్త సాఫ్ట్‌గా ఉండే విధంగా నేను ఇప్పుడు రైస్ మీద కాస్త వాటర్ చల్లుకున్నాను. దీనివలన రైస్ సాఫ్ట్‌గా అవుతుంది. తర్వాత 3 నుండి 4 నిమిషాల పాటు మూత పెట్టి ఒకసారి అలా వదిలేయాలి. తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పొడి పొడిగా రైస్ ఉడికి ఉంటుంది. ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన వెంటనే మనకు మొత్తం కలర్ చేంజ్ అవుతుంది. చూడడంతోనే మంచి లుక్ వస్తుంది. కొత్తిమీర వేసిన వెంటనే ఒకసారి నెమ్మదిగా కదుపుకోవాలి. బాగా ఎక్కువ కలిపినట్లయితే బాస్మతి రైస్ పొడుగ్గా ఉంటుంది కదా, అది మొత్తం విరిగిపోయి చిన్న చిన్నగా అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే నెమ్మదిగా ఒకసారి కదుపుకుంటే సరిపోతుంది. చూడండి ఎంతో సింపుల్గా ఉండే జీరా రైస్ని 2 రకాలుగా చేసి చూపించాను. ఇక్కడ 2 రకాలు చూపించాను కాబట్టి టైం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఒక ఐటెం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులో మీకు ఏది నచ్చిందో ఒకసారి చూసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నాకైతే 2 మెథడ్స్ నచ్చాయి. ఫస్ట్ మెథడ్ అంటే తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ వండిన రైస్ ఉంటే చేస్తాను. సెకండ్ మెథడ్ ఎప్పుడైనా స్పెషల్ కావాలి అనుకున్నప్పుడు, స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు రెండో మెథడ్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. 2 రైస్‌లో సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో గుర్తుంచుకోవాల్సిన టిప్స్ ఏంటి అంటే ఈ రైస్‌ని మొత్తం నెయ్యితోనే చేయాలి. ఎక్కడ ఆయిల్ వాడకూడదు. మనము నార్మల్ రైస్‌తో చేసినా, బాస్మతి రైస్‌తో చేసినా, ఏ రైస్‌తో చేసినా కూడా రైస్ మెత్తగా ఉండకుండా పొడి పొడిగా సాఫ్ట్‌గా ఉండేలాగా మనం రైస్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లోని జీరా రైస్ లాగానే ఉంటుంది. ఇక్కడ మనం బాస్మతి రైస్ యూజ్ చేసినా, నార్మల్ రైస్ యూజ్ చేసినా జీరా రైస్ టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇది కూడా మీకు నచ్చిందా? ఇంత సింపుల్గా ఉండే జీరా రైస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి చూడండి. చాలా బాగుందని మిమ్మల్ని మెచ్చుకుంటారు.